వేదిక మీద వేదిక ముందున్న పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ శాంతి చర్చలు కాల్పుల విరమణకు సంబంధించిన అంశం మీద మావోయిస్టు పార్టీ నుండి ఆ ప్రకటన రావటం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం ఇదో మావోయిస్టులకు సంబంధించిందో లేదా ప్రభుత్వానికి సంబంధించిన అంశంగా మనం భావించాల్సిన అవసరం లేదు. మొత్తం సమాజంలోనే ఒక శాంతి నెలకొల్పడానికి, ఒక ప్రజాస్వామ్యమైన విధానం ఎమర్జీ కావటానికి, తర్వాత ట్రైబల్స్ మీద జరిగే దాడులు ఆగటానికి, ఇతర ప్రజాస్వామ్య హక్కులు పునరుద్ధరించబడటానికి, ప్రజల సమస్యలని పట్టించుకోవటానికి, వీటన్నిటికీ ఉపయోగపడే అంశంగా ఉంటుంది. కాబట్టి అన్ని కోణాల నుంచి ఆలోచించినప్పుడు ఈ ప్రకటనకి ఎంతో విలువ ఉంది. ఇలాంటి పరిణామం, ఇట్లాంటి సమస్య మీదనే 1997-98 మధ్య కాలంలో పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో శంకరన్ గారు, బాలగోపాల్ గారు, అరగోపాల్ గారు, జీవన్ కుమార్ గారు ఇలాంటి వారు మొత్తం రాష్ట్రం అంతా తిరిగి ప్రజల యొక్క మద్దతు కూడగొట్టి శాంతి చర్చలు జరగాలి అని ప్రయత్నం చేశారు. అప్పుడు ఇంకా మంచి ప్రతిస్పందన వచ్చింది. తర్వాత మూమెంట్ కూడా ఒక బలమైన మూమెంట్ లాగా ఉండేది. కానీ చర్చలు జరిగినందుకు చాలా సంతోషమైంది, కానీ ఫలితం రానందుకు చాలా బాధ అయింది. అది అప్పటి నుంచి ఇట్లనే కంటిన్యూ అయినట్టయితే ఇవాళ ఒక పీపుల్స్ వార్ గ్రూప్కి సంబంధించనే కాదు, మొత్తం భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి చాలా ఉపయోగమయ్యి ఉండేదని నాకు అనిపిస్తుంది. అయితే ఈ చర్చలు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు రాజకీయాలు ఏంటి, ప్రభుత్వం యొక్క స్వభావం ఏమిటి, అది ఎంత క్రూరంగా ఉంది, దాన్ని ఎంత నష్టం చేస్తుంది, లేకపోతే వీళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఎట్ట బలి అవుతున్నారు, ఇవి చర్చలు ఇప్పటికి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ చర్చలు ముందుకు పోవాలంటే ఒకటి కేవలం తెలంగాణకు సంబంధించిందో ఛత్తీస్గఢ్కు సంబంధించిందో కాదు ఈ ఇష్యూ, భారతదేశానికి సంబంధించింది. కాబట్టి ఢిల్లీ బేస్డ్గా ఉండే ఇంటలెక్చువల్స్, కవులు, రచయితలు, మేధావులు, సామాజిక ఉద్యమకారు వీళ్ళందరినీ కదిలించటం ఎట్లా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నాకు తెలిసినంత వరకు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కమిటీ వరకే, మావోయిస్ట్ కమిటీ వరకే పరిమితమై చర్చలు జరిగినట్టుగా ఉంది. కానీ అప్పుడు కూడా మావోయిస్ట్ కేంద్ర నాయకత్వం కూడా ఉండేలాగా చర్చలు ఉండాల్సి ఉండే. ఇప్పటి చర్చలలో కూడా ఇటు మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకత్వం, అదేవిధంగా ఈ జాతీయంగా ఉండే ఇలాంటి పీస్ కమిటీ కలిసి చర్చలు చేసుకునేటట్టుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాకుండా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత మనం చర్చించుకునేటప్పుడు ఇక్కడ ఇది వేదిక కాదు, వీళ్ళెంత గొప్పవాళ్ళు, వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఎంత వాళ్ళని హత్యలు చేసిండ్రు, వీళ్ళెంత జరిగింది, ఇది ఇప్పుడు కాదు చర్చ. ఆ చర్చ మనకి లాభం కంటే నష్టం చేస్తుంది, కౌంటర్ ప్రొడక్టివ్ అవుద్ది. కాబట్టి ఆ చర్చలు కాకుండా శాంతిని పెంచగలిగే చర్చలు లాంటి వాటిని మనం మాట్లాడేటప్పుడైనా, లేదా మనం సాహిత్యం సృష్టించేటప్పుడైనా, ఇంకెక్కడైనా మీటింగులో మాట్లాడేటప్పుడైనా అలాంటి వాటిని మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే అది కూడా పనిచేస్తుంది. తర్వాత మన దగ్గర కూడా కొన్ని అభిప్రాయాలు ఏమున్నాయంటే, అసలు సాయుధ పోరాటం అనే మాటని ఏమన్నా కొద్దిగా అటు ఇటు అంటే ఎక్కడ ఏమైపోతాం అన్నంత కనపడుతుంది. అసలు ఇక్కడ కనపడద్దు అని కాదు నేను అనేది. అసలు అది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్షన్ ఎందుకు మనకి? సాయుధ పోరాటం అంటే ఒక ఎత్తుగడ. అది మనం చూసాం, లాటిన్ అమెరికాలో చూసాం, సాయుధ పోరాటం చేసిండ్రు, వాళ్ళు బయటకు వచ్చిండ్రు. ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవ కేంద్రంగా ఉందంటే లాటిన్ అమెరికాయే. 1950 కంటే ముందు యూరోప్ ఒక విప్లవ కేంద్రంగా ఉంది ప్రపంచానికి.
లాటిన్ అమెరికాలో ఉంటే దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఆ సాయుధ పోరాటాన్ని విరమించుకొని వాళ్ళు టాక్టికల్గా ఎన్నికలకు వచ్చిండ్రు, ఎన్నికలు గెలిచిండ్రు. అర్జెంటీనా కానీ, బ్రెజిల్ కానీ, బొలివియా కానీ, ఎన్నిసార్లు కూడా అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అటనే నేపాల్లో వచ్చిండ్రు. నేపాల్లో మనకంటే ఎక్కువ సాయుధ పోరాటం చేసిన వాళ్ళు. అంటే సాయుధ పోరాటం అనేది ఒక ఎత్తుగడ, అదే దీర్ఘకాలికంగా ఎప్పటికే చేస్తూనే ఉంటామని భావన కూడా ఉండకూడదు. అది లోపలెంత ఉందో నాకు తెలియదు, కానీ బయట ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మంది ఉండికే అవకాశం ఉంది. కాస్త ఆలోచించవచ్చు, అది కూడా ఆలోచించండి అనేది నా అభిప్రాయం. కాబట్టి ఎన్నికలు అనేవి ఒక ఎత్తుగడే, సాయుధ పోరాటం ఒక ఎత్తుగడే. కాబట్టి ఎన్నికల్లో పాల్గొనటం అనేది ఒక పొరపాటు అనేది అట్లా అనుకోవద్దు. ఇవాళ మనం మోడీని ఎన్నికల్లో ఓడించడం ద్వారానే మనకి ఏమైనా రిలీఫ్ వస్తుంది. మోడీ మొత్తం భారతదేశాన్ని అంతా నాశనం చేస్తున్న అదొక భాగం. కానీ ఆ మోడీని ఓడించడం కూడా అది కూడా ఒక ఎత్తుగడే. ఎన్నికలు లేనప్పుడు ఎన్నికలు కావాలని పోరాటం చేయడం కూడా విప్లవమే. కాబట్టి ఈ అనేక అంశాలు ఉంటాయి. మనం కొన్నిటికే పడిగట్టుకొని ఆలోచించకుండా ఒక విశాలంగా ఆలోచించడం కూడా మన క్యాడర్కి కూడా అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. మన సింపథైజర్స్కి కూడా అర్థం చేయించాల్సిన అవసరం ఉంటుందని నాకు అనిపించింది. తర్వాత మనం ఎవరన్నా సాయుధ పోరాటం అనేది ఎట్లా చర్చలు పెడతారు, అసలు ఆ ప్రభుత్వం అనేది బూర్జువా ప్రభుత్వం కదా, దానితో మనకి చర్చలు ఏంటి అనే వాదన కూడా వస్తుంది. అసలు మనం రాజ్యం కావాలని పోరాటం చేసి మళ్ళీ ట్రైబల్స్ని ఎవరినో వాళ్ళకి ఇబ్బందులు ఎత్తని అని దాని చుట్టూ తిప్పటం ఏంటి అనే చర్చలు. ఎందుకంటే నేను బయట మాట్లాడేటప్పుడు అనేక మందితో మాట్లాడేటప్పుడు ఇలాంటి చర్చలు వస్తున్నాయి. కాబట్టి ఆ చర్చలకి మనం పోయాకంటే, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆయుధాలు పట్టకూడదు అని పాయింట్ అన్నారు అనుకోండి, అది మళ్ళీ కౌంటర్ ప్రొడక్ట్ అయ్యింది. అంటే వాళ్ళు పట్టడం రైటేనా, మేము పట్టడం తప్ప అని బయట వాళ్ళు అడిగితే మనం ఏం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లాంటి కౌంటర్ ప్రొడక్టివ్గా మనకు వచ్చే వాదనలు కాకుండా కాస్త పాజిటివ్ వాదనలను కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుంది. సృష్టించే సాహిత్యం కూడా ఆ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఒకటే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇది దేశవ్యాప్తమైన సమస్య కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల ద్వారా చర్చలు జరిగితే బాగుంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్న ఒక అంశం. అదేవిధంగా ఈ రెచ్చగొట్టే చర్చలు వద్దనేది నా అభిప్రాయం. తర్వాత ఎవరన్నా విరమించుకుంటామంటే ఏదన్నా అనుకోకుండా ఒక స్టెప్ వెనక్కి వేయాల్సి వస్తుంది అనుకోండి, ఆ వెనక్కి రావటం అనగానే ఏదో విప్లవతత్వం పోయిందనేటట్టుగా మనకే ఉండదు అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే నేను ఎందుకు ఒక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్తానంటే, నేను 77 దాకా నక్సలైట్ పార్టీలు, నేను మావోయిస్ట్ ఇది మన సత్యనారాయణ సింగ్ నాయకత్వంలో ఉన్న పార్టీలనే ఉన్నా. అప్పుడు మేము రిజైన్ చేసినాము, దాన్ని థియరిటికల్గా డిఫర్ అయ్యి రిజైన్ చేసినాము. కానీ రిజైన్ చేసినాక 4-5 నెలల దాకా మేము బయటికి రాలే. ఎందుకంటే మన గురించి ఊర్లలో ఇట్లా అనుకుంటారు, అట్లా అనుకుంటారు, వీరులు అనుకుంటారు, సూర్యులు అనుకుంటారు, మనం దిగజారినాం అనుకుంటారు ఏమో అనే ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో లోపలనే ఉంటే, అంత లోపల మా కార్యకర్తలు 2-3 చచ్చిపోయినరు, మా వాళ్ళు 5-6 చంపినరు. ఆ కేసులు వ్యవహారం అయిన తర్వాత మేము అనుకున్నాం ఎంత తొందరపడ్డాం, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఇట్లా నాశనం అయిపోయిందని, ఉద్యమం నాశనం అయింది, మనం నష్టపోయినామని అనుకున్నాం. అందుకోసం నేను అనేది ఏంటంటే, వాళ్ళకి మనం ఏం కాదు, ఇది ఎత్తుగడే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరేం తప్పు చేయలేదు, అనేక త్యాగాలు చేసిండ్రు, మీ త్యాగాల వల్ల సమాజం లోపలకు సానుభూతి వచ్చింది, దీన్ని ఆసరా చేసుకుందాం, రేపు అవసరమైతే ఎన్నికల్లో పోదాం, ఎందుకు గెలవకూడదు, ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇక్కడ తెలంగాణలో సాయుధ పోరాటం చేసినాం, దేశమంతా వచ్చింది, ఇక్కడ ఎందుకు రాదు, మనందరం కలిసి ఒక లెఫ్ట్ ఫ్రంట్ పెడదాం అని అనే వాతావరణం వస్తుందనుకోండి, అది వద్దన్నామా? కాబట్టి అన్ని కోణాలను మనం ఆలోచించాలా, విశాలంగా ఆలోచించాలనేదే నా అభిప్రాయం.